హాయ్ ఎవ్రీవన్. మనం వాపుకి కారణాలు తెలుసుకున్నాము. అంటే శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు కారణం. దీనివల్ల కణాల మీద చెడు పెరిగిపోవటం. ఇది కణాన్ని వాపుగా స్వెల్ అయ్యి కాజ్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని ఎలా తగ్గించుకోవాలి న్యాచురల్ పద్ధతిలో? కొన్ని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయండి. మనం రోజు వాడే ఇంట్లో ఉండే వస్తువులే అండి. లైక్ పసుపు. పసుపు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణం. ఈ కణాల మీద పెరిగిపోయిన చెత్తని క్లీన్ చేస్తది. మేజర్‌గా లివర్ మీద పెరిగిపోయినవి అండ్ ఎక్స్‌ట్రీమిటీస్ లైక్ జాయింట్స్ మీద పెరిగిపోయినవి. ఎప్పుడైతే మనం పసుపుని వాడకంలో లైక్ కూరల్లో వాడకం కానీ, వేడి నీటిలలో పసుపు వేసుకొని నైట్ పడుకునే ముందు తాగితే ఇది ఎక్కడైతే మనకి వాపు, నొప్పికి కారణమైందో వాటిని తీస్తుంది. ఇంకొకటి అల్లం. అల్లం గూడా అండి మనకి చాలా మంచి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, స్వెల్లింగ్ తగ్గిస్తుంది. గ్యాస్ట్రిక్ ఇష్యూ ఇది పేగుకు సంబంధించిన, గ్యాస్ట్రిక్ సంబంధించిన దానికి అల్లం బాగా పనిచేస్తుంది. ఇంకా నిమ్మజాతి పండ్లు. నిమ్మజాతి పండ్లు గూడా ఇమ్యూనిటీ లెవెల్స్‌ని పెంచుతాయి. యాస్ వెల్ యాస్ క్లీనింగ్ లాగా ఉపయోగపడుతుంది. అండ్ మిరియాలు. మిరియాలు గూడా మనకి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలుంటాయి. మీరు అనుకోవచ్చు ఇలాంటివి మనకి వేడి చేస్తది గానని. అవునండి. ఇన్‌ఫ్లమేషన్ తగ్గాలంటే మనం యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఫుడ్స్‌తో పాటు నీటి శాతాన్ని కూడా శరీరానికి ఇవ్వాలి. సో నీటి శాతం గురించి నెక్స్ట్ వీడియోలో విందాం.